వార్త కేసీఆర్ సంచలన నిర్ణయం బీఎస్పీ బీఆర్ఎస్ తో పొత్తు షాక్ లో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు వీడియో రూపంలో చెప్తానండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పాయింట్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకుంటాయని తెలుస్తుంది. ప్రవీణ్ కుమార్ నగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయనుండగా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని సమాచారం. ఇవాళ మహబూబ్నగర్, నగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ కు మద్దతు ఇచ్చేందుకు ఆయన అంగీకరించినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త పొత్తు పొడిచింది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలోనే విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే దీనిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు అయితే జరిపారు. ఈ రెండు పార్టీలు ఒకటవడంతో ఇక ఆల్రెడీ కాంగ్రెస్, సిపిఐ నేతలు అయితే ఉన్నారు. సో తెలంగాణ లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి. ఒంటరిగా బీజేపీ మాత్రమే పోటీ నిలబడుతుంది. ఎంతవరకు ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతుంది బీఆర్ఎస్ అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనివల్ల బీఎస్పీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, బీఎస్పీకి సంబంధించినటువంటి నేతలు ఆ ఓటు బ్యాంక్ శాతాన్ని ఎంతవరకు కాంగ్రెస్ నుంచి చీల్చుంది, ఇది అంటే బీఆర్ఎస్కి ఎంతవరకు ప్లస్ అవుతుందని ఎవరికారే రాజకీయంగా అంచనాలు అయితే వేసుకుంటున్నారు.